అక్క, బుజ్జమ్మను బంగారంలా చూసుకుంటాను. కడుపుతో ఉంది, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పి భద్ర చెప్తూ ఉంటే, నా కూతురు సంతోషం కన్నా నాకేదీ ముఖ్యం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి అని చెప్పి రుద్రాణి చెప్పడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా ఆ 3 ముళ్ళు వేపించండి అని చెప్పి లావణ్య అంటుంటే, మళ్ళీ ఈ విషయం పంచాయతీల వరకు వెళ్లకుండా ఇప్పుడే తాళి కట్టించండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నా పని కత్తుల మీద నిల్చున్నట్టు ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, బయటికి చెప్పట్లేదు కానీ నాకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. అవని ఇంకెందుకు ఆలస్యం, తాళి కట్టించు అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో ఇక అవని చాలా సంతోషంగా మంగళసూత్రం తీసుకెళ్ళి రుద్రానికి ఇస్తూ ఉంటుంది. మీ చేతుల మీదనే మీ తమ్ముడికి ఈ మంగళసూత్రాన్ని ఇవ్వండి అని చెప్పి అవని రుద్రానికి చెప్తూ ఉంటే, నా చేతుల మీద కాదమ్మా, వేదవతి గారి చేతుల మీదుగా నా కూతురు పెళ్లి జరగాలి. సామూహిక వివాహాల్లో వేదవతి గారి చేతుల మీదుగా అందరికీ మంగళసూత్రాలు ఇస్తూ ఉంటే కుళ్ళుకునేదాన్ని. కానీ నా కూతుర్ని ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంచుకుని మీ మనిషిలా చూసుకుని దగ్గరుండి నా కూతురికి పెళ్లి చేస్తున్నారు. మీలాంటి మంచి మనుషుల చేతుల మీదుగా నా కూతురి పెళ్లి జరిగితే నా కూతురు సంతోషంగా 10 కాలాల పాటు ఉంటుంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. అత్తయ్య, ఇదిగోండి మంగళసూత్రం అని చెప్పి అవని ఇస్తూ ఉంటుంది. ఇక వేదవతి చాలా సంతోషంగా మంగళసూత్రం చేతిలో పట్టుకుంటూ ఉంటుంది. ఇక అవని అందరికి కూడా అక్షింతలు ఇస్తుంది. ఇక వేదవతి మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి భద్రా చేతులకు ఇవ్వగానే, ఎవరు అనుకొని టిస్టిచ్చి కథ సుఖాతం చేశావు, పెళ్లి మంత్రాలు కూడా నువ్వే చదువమ్మా అవని అని చెప్పి పెద్దరాజు అంటుంటాడు. మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతున అని చెప్పేసి అవని మంత్రాలు చదువుతూ ఉంటే భద్ర చాలా సంతోషంగా అలేఖ్య మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక పెళ్లి పూర్తవగానే భద్ర, అలేఖ్య రుద్రాని కాళ్ళకు నమస్కారం చేసుకుంటారు. తర్వాత వేదవతి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటే, పచ్చగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని చెప్పి వేదవతి ఆశీర్వదిస్తుంది. ఇక ప్రసాదరావు కూడా పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇక అలేఖ్య అవని దగ్గరికి వెళ్ళి, అక్క, నా జీవితం ఎటుపోతుందో అర్థం కాని టైంలో నా కథకు సుఖాంతం ఇచ్చావు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. ఇదంతా చేసింది నేను కాదు, మన అమ్మవారు అని చెప్పి పూజా మందిరంలో ఉన్న అన్నపూర్ణేశ్వరిని చూపిస్తూ ఉంటుంది. అమ్మవారు అనుకోకుండా మీ ఇంటికి రావటం, ఈ కథ అంతా కూడా ఇలా నడిపించడం, ఇదంతా కూడా అమ్మవారు మహిమే. అమ్మవారే ఈ కథను సుఖాంతం చేశారు. అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అందరూ చాలా సంతోషంగా అన్నపూర్ణేశ్వరికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇక రాత్రి అవుతుంది. వేదవతి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా భోజనానికి కూర్చుంటారు. మొత్తానికి పెళ్లికి ముందు కడుపు అనే కథ సుఖాంతం అయ్యింది అని చెప్పి పెద్దరాజు అంటుంటాడు. ఇక అప్పుడే ప్రసాదరావు, అవునరా, అలేఖ్యకు మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు మీరు ముగ్గురు ఎందుకు అంతలా కంగారు పడ్డారు అని ప్రసాదరావు అడుగుతుంటే, నేను నా భార్య అవనిని తప్ప మరొక స్త్రీని ఎప్పుడు కూడా ఆ దృష్టితో చూడలేదు. కాకపోతే ఒకరోజు నైటు అనుకోకుండా స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను కదా, తెలియని మత్తులో ఏమైనా జరిగిపోయిందేమో అని కంగారు పడ్డాను అని చెప్పి శ్రీకర్ అంటుంటే, ఏం కృష్ణబాబు, నాకెందుకో నీపైనే అనుమానం ఉండేది బాగా అని చెప్పి పెద్దరాజు అంటుంటాడు. ఇక మూసుకుని తిను బావా, నీకెప్పుడు కూడా నాపైనే కళ్ళు అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు. ఎందుకు నువ్వు కంగారు పడ్డావో చెప్పు కృష్ణ అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే, అలేఖ్య వెనుక 200 కోట్లు ఉన్నాయి కదా, వాటిని బయటికి పోనీయకూడదని కొంచెం అలేఖ్యతో చనువుగా ఉన్నాను అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు. మరి నువ్వెందుకు కంగారు పడ్డావు రాధాకృష్ణ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే, అలేఖ్యను షేర్ మార్కెట్లో దించుదామనుకున్నాను, దాంతో మీరందరూ కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. మనం ఏ పని చేయాలనుకున్నా కూడా డబ్బుని సొంతంగా సంపాదించుకోవాలి, ఒకరి దగ్గర నుంచి ఊరికే తీసుకుందాం అనుకుంటే ఇలాంటి సమస్యలే వచ్చి పడతాయి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు. అమ్మ అవని, భద్ర అని అలేఖ్య కడుపులో బిడ్డకు తండ్రిని తెలిసినప్పుడు ఎందుకు మా అందరికీ చెప్పకుండా సస్పెన్స్లో ఉంచావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే, కరెక్ట్గా అడిగారు అత్తయ్య, నా అనుమానం కూడా అదే అని చెప్పి పెద్దరాజు అంటుంటాడు. వీళ్ళందరూ తప్పు చేయకపోతే ఎందుకు కంగారు పడుతున్నారు, నాకు తెలియకుండా ఇంకేదైనా తప్పు జరిగిందా తెలుసుకోవడం కోసమే నేను అలా సస్పెన్స్ పెట్టాను అత్తయ్య అని చెప్పి అవని అంటుంటుంది. నా బావ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటే, ఎందుకో అని చెప్పి నిహారిక అడుగుతుంటుంది. నా బావ కంపెనీ పెట్టాలని 100 కోట్లు అవసరమని కూడా
ఏ రోజు కూడా అలేఖ్యను అడగలేదు. అలేఖ్యను అడుగుంటే తప్పకుండా ఇచ్చుండేది. కానీ నా బావ ఏంటో నాకు తెలుసు అని చెప్పి అవని అంటుంటే, మీరు కూడా మమ్మల్ని పొగడండి అని చెప్పి కృష్ణబాబు అంటుంటారు. ఏం చేశారని పొగడాలి? అలేఖ్య వెనకాలన్న 200 కోట్ల కోసం చనువు చూపించారా అంటున్నారు కదా, అందుకు పొగడమంటారా? మూసుకొని తినండి అని చెప్పి లావణ్య, నిహారిక, కృష్ణబాబు రాధాకృష్ణలను అంటుంటారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడైనా రావచ్చు అని చెప్పి వేదవతి అంటుంటే, మరో అలేఖ్య మన ఇంటికి రాబోతుందా ఏంటి అని చెప్పి పెద్దరాజు అంటుంటాడు. ఇక అలేఖ్య సమస్య పూర్తయింది కదా, అందరూ కూడా సంతోషంగా భోజనం చేయండి అని చెప్పి అవని అంటూ ఉంటే, నువ్వు కూడా కూర్చోమ్మా అని చెప్పి వేదవతి అంటుంటుంది. లేదత్తయ్య, మీరందరూ తిన్నాక తింటాను అని చెప్పి అవని అంటుంటుంది. అత్తయ్య, ఇప్పుడు ఈ ఇంటి సమస్యలన్నీ పూర్తయిపోయాయి కదా, నేను ఒకటి అడుగుతాను అని చెప్పి నిహారిక అంటుంటుంది. ఏంటో చెప్పమ్మా అని చెప్పి వేదవతి అంటుంటుంటే, ఏం లేదు అత్తయ్య, ముక్కు పుడక ఎప్పటి నుంచో నాకు ఇస్తా అంటున్నారు, అది ఇవ్వట్లేదు కదా, ఎప్పుడు ఏదో ఒక సమస్యలో ఉంటుంది కదా ఇల్లు, ఇప్పుడు సమస్యలన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఆ ముక్కు పుడక నాకు ఇచ్చేయండి అత్తయ్య అని చెప్పి నిహారిక అడుగుతుంటే, అవునమ్మా, నిహారిక ఎప్పటి నుంచో ఆ ముక్కు పుడకను ధరించాలని ఆలోచిస్తుంది, ఇచ్చేయమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు. ఇక వేదవతి కాసేపు ఆలోచించి, ముక్కు పుడక విషయంలో నేను పెట్టిన ఆంక్షలు షరతులు మర్చిపోయారా? ఎవరైతే ఈ ఘట్టంనేని వంశానికి ముందుగా వారసులిస్తారో వాళ్ళకే ముక్కు పుడక ఇస్తాను, ఎవరైతే మమ్మల్ని నానమ్మ తాతయ్యని చేస్తారో వాళ్ళకే ముక్కు పుడకనిస్తానని చెప్పాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి వేదవతి అనడంతో ఇక వేదవతి కుటుంబం అంతా కూడా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఘట్టంనేని వంశ చరిత్రలో మరొక కొత్త కథ మొదలైందనమాట. వంశానికి ఎవరైతే వారసులు ఇస్తారో వారికే ముక్కు పుడకంట, వారసులు ఇవ్వటానికి అందరూ కూడా రెడీ కండి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్తో శోభనం పెళ్లి కూతుర్లా గదిలోకి వెళ్తుంది. శ్రీకర్ అవనిని చూసి, ఏంటి అవని, శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయ్యావు, ఏమైనా స్పెషలా? నేను ఇలా రెడీ అవ్వమని చెప్పలేదే అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నువ్వు రెడీ అవ్వమంటేనే నేను రెడీ అవుతానా? నా భర్తకి ఏం కావాలో నాకు తెలియదా అని చెప్పి అవని అంటుంటుంది. ఏంటి ఆ స్పెషల్ చెప్పావని అని చెప్పి శ్రీకర్ అంటుంటే, ఇందాకలా అత్తయ్య చెప్పిన మాటలు మర్చిపోయావు మా బావా అని చెప్పి అవని అంటుంటే, ఏంటి అమ్మ రూమ్లోకి పాలు తీసుకుని వెళ్ళమని చెప్పిందా అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు. చీపో బావా, వంశానికి వారసులు కావాలని అత్తయ్య చెప్పారు కదా అని చెప్పి అవని అంటుంటే, అవును అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు. మరి మనకి పాప బాబు పుట్టాలి కదా అని చెప్పి అవని అంటుంటుంది. ఓ, ఇప్పుడు నా భార్య పాప బాబు కోసమో ఈ పాల గ్లాస్తో శోభనం పెళ్లి కూతురులా రెడీ అయిందన్నమాట అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, అబ్బో మా ఆయన చాలా తెలివిగలవారేనే, తొందరగా కనిపెట్టేశారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అయితే నీకు ముక్కు పుడకపై ఆశ ఉందన్నమాట అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, నాకు ముక్కు పుడకపై ఆశ లేదు బావ, కానీ దొంగ జాతకమైన ఆ నిహారికో ముక్కు పుడక చెందకూడదు, అంటే ముందే మనం వారసులను ఇస్తే ఆ ముక్కు పుడక నిహారికకు చెందదు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నువ్వు ఏదనుకున్నా కూడా అది జరిగిపోతుందావని, నువ్వు సాధిస్తావు అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు. పో బావా, నన్ను పొగడతలతో ముంచేస్తున్నావు అని చెప్పి అవని అంటూ ఉంటే, పోతే మనకి పిల్లలు ఎలా పుడతారు అని చెప్పి శ్రీకర్ అని అవని కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ పాలు తాగేస్తారు. అత్తయ్యకు ఎటువంటి ప్రమాదం లేకుండా నిహారికది దొంగజాతకమని బయట పెడతాను అని అవని చెప్తూ ఉంటే, సరే సరే ఇప్పుడు పూర్తి చేయాల్సిన పని పూర్తి చేద్దాం పదా అని చెప్పి శ్రీకర్ లైట్లు ఆఫ్ చేసి అవనిని దగ్గర తీసుకుంటాడు. ఇక మరోవైపు సుజాత వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంట్లో అడావిడి చేస్తూ ఉంటారు. ఇక సుజాత వాళ్ళ హస్బెండ్, సుజాత తొందరగా కానివ్వు, అవని వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పటికే అవని శ్రీకర్ వచ్చేస్తారు. ఎందుకు సడన్గా మీ అక్క ఇంటికి రమ్మని ఫోన్ చేసింది అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటే, తెలియదు బావా, ఇంటి దాకా వచ్చాం కదా, లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సుజాత వాళ్ళ హస్బెండ్, అవని వాళ్ళు వచ్చేసారు, తొందరగా రా అని చెప్పి సుజాతని పిలవడంతో సుజాత నిమ్మకాయలు మిరపకాయలు అన్నీ తీసుకుని బయటకు వస్తుంది. ఏంటక్క, ఏదైనా సర్ప్రైజా, ఎందుకు తొందరగా ఫోన్ చేసి రమ్మన్నావు అని చెప్పి అవని అడుగుతుంటుంది. అవునమ్మా, సర్ప్రైజే, నేనే మీ అక్కను నేను రమ్మని ఫోన్ చేయించాను అని చెప్పి సుజాత వాళ్ళ హస్బెండ్ చెప్తూ ఉంటాడు.
ఈ విషయం మీలాంటి వాళ్ళకు గొప్పది కాదు కానీ మాలాంటి మధ్య తరగతి వాళ్ళకు చాలా గొప్పది అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటే ఏంటి బావా అని అవని అడుగుతూ ఉంటుంది. అదిగో అటు చూడు అని చెప్పి సుజాత హస్బెండ్ చూపిస్తూ ఉంటాడు. ఏంటి బావా అది అని అవని అడుగుతుంటే రండి వెళ్దాం అని చెప్పి దానిపైన ఉన్న కవర్ తీయడంతో అవని శ్రీకర్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళకు ఇది అద్భుతం కాదా, అందరం కూడా ఇలాంటి చిన్న చిన్న స్టేజ్ల నుంచి పైకి వచ్చే వాళ్ళమే అన్నయ్య అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు. ఒక దేవత పుణ్యాన ఆటో కొనుక్కుని ఆటో నుంచి ఇలా ఒక దేవుడి పుణ్యాన ఈ కారు వరకు వచ్చింది. ఆ దేవత అవని, దేవుడు శ్రీకర్ అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటాడు. ఇక చాలే ఆపండి అన్నయ్య అని చెప్పి శ్రీకర్ అంటుంటే అమ్మ అవని నీ చేతులపైనే పూజ చెయ్యి, ఆ తర్వాత కార్ తీస్తాను అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తుంటాడు. ఇక అవని దగ్గరుండి పసుపు రాసి బొట్లు పెట్టి నిమ్మకాయలను కట్టి కార్ తీయండి అని చెప్పి చెప్పడంతో సుజాత హస్బెండ్ కార్ డ్రైవ్ చేస్తాడు. ఇక లోపలికి వెళ్దాం రండి అవని అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటారు. బావా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఆటో నుంచి కార్ స్టేజ్కి వెళ్ళినందుకు అని చెప్పి అవని అంటూ ఉంటే నేను నిజంగా మారాను అనటానికి ఇదే నిదర్శనం అమ్మా అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటారు. ఇక అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.